కాగురబాచి. ఫస్ట్ 12 చాప్టర్స్ని కవర్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. సో స్పాయిలర్స్ ఉంటాయి, ముందే చెప్తున్నాను, జాగ్రత్త. కాగురబాచి స్టోరీ ఏదైతే ఉందో ఫాదర్స్ అండ్ రిలేషన్ తో స్టార్ట్ అవుతుంది. ఫాదర్ పేరు కునిషిగే రొకుహిరా, కొడుకు పేరు చిహిరో రొకుహిరా. బేసికలీ మన మెయిన్ క్యారెక్టర్. కునిషిగే ఒక స్వార్డ్ స్మిత్, అంటే కటానాస్ తయారు చేస్తాడు. పైగా చాలా ఫేమస్ అండ్ గ్రేట్ పర్సన్. 15 years ముందు జరిగిన సెటై వార్ లో కొనిషిగా చేసిన స్వార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేశాయి. అందుకే కామన్ పీపుల్ మధ్యలో ఒక లెజెండ్ లా చూస్తారు. మన మెయిన్ క్యారెక్టర్ చిహిరో బేసికల్లీ ఇప్పుడు తన ఏజ్ ఒక 15 అలా ఉంటుంది. తను తన ఫాదర్ ని చూస్తూ ఇన్స్పైర్ అవుతూ ఉంటాడు. తనలానే ఒక లెజెండరీ స్వార్డ్ స్మిత్ అవ్వాలనేదే తన కోరిక. కునిషిగే గురించి చెప్పాలంటే చాలా లైట్ హార్టెడ్ అండ్ కామ్ పర్సన్. చాలా మంచి ఫాదర్ కూడా. ఇంట్లో 3 గోల్డ్ ఫిషెస్ ని పెంచుకుంటూ ఉంటాడు. ఒకటి బ్లాక్, ఇంకోటి రెడ్ అండ్ ఇంకోటి మల్టీ కలర్. కునిషిగే ఎంత ఫన్నీయో స్వార్డ్ ఫార్జ్ చేస్తున్న టైంలో అంత సీరియస్ గా ఉంటాడు. వాళ్ళ ఇల్లు ఏదైతే ఉందో అదొక మ్యాజికల్ బ్యారియర్ తో కవర్ చేసి హైడ్ చేసి ఉంటుంది. ఈ వరల్డ్ లో మ్యాజిక్ కూడా ఉంది. ఎవరైనా బేరియర్ ని టచ్ చేసినా లేకపోతే బేరియర్ లోపలికి ఎంటర్ అయినా కునిషిగే వార్ టైమ్ ఫ్రెండ్ షిబా అనే అతనికి అలర్ట్ వెళ్తుంది. ఒకరోజు షిబాకి అలర్ట్ వస్తుంది బేరియర్ బ్రీచ్ అయిందని. కానీ షిబా వచ్చే లోపు కునిషిగేని ఫినిష్ చేస్తారు. ఇంకా చిహిరో మాత్రమే ఉంటాడు అక్కడ. పైగా చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంటాడు. అసలు ఆ అటాక్ ఎందుకు జరిగిందంటే కునిషిగే 6 ఎన్చాంటెడ్ స్వార్డ్స్ చేశాడు. ఆ స్వార్డ్స్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. అటాక్ జరిగినప్పుడు ఆ 6 ఎన్చాంటెడ్ స్వార్డ్స్ అన్ని మిస్ అయ్యాయి. తర్వాత స్టోరీలో 38 months టైం స్కిప్ అవుతుంది. చిహిరో ఫేస్ చూపించినప్పుడు ఒక పెద్ద స్కార్ అయితే ఉంటుంది తన ఫేస్ మీద. తను కావాలంటే ఆ స్కార్ ని ట్రీట్ చేసుకోవచ్చు, కానీ ట్రీట్ అస్సలు చేసుకోడు. తనకి ఇప్పుడు మెయిన్ ప్రైమరీ 2 goals మాత్రమే ఉన్నాయి. ఫాదర్ ని ఫినిష్ చేసిన వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడం, ఇంకా 6 ఎన్చాంటెడ్ స్వార్డ్స్ ని రిట్రీవ్ చేయడం. కానీ ఎనిమీ ఎవరో తెలియదు, స్వార్డ్స్ ఎవరి దగ్గర ఉన్నాయనేది కూడా తెలియదు. కానీ ఒకటి మాత్రం తెలుసు, ఫాదర్ ని సోర్సరర్స్ ఫినిష్ చేశారు. మ్యాజిక్ యూజ్ చేసే వాళ్ళని సోర్సరర్స్ అంటారు. వార్ తర్వాత గవర్నమెంట్ ఒక ఆర్గనైజేషన్ కూడా క్రియేట్ చేసింది, పేరు కామునాబి. ఈ ఆర్గనైజేషన్ సోర్సరర్స్ ని కంట్రోల్ చేయడం, యాకుజా అండ్ అండర్ గ్రౌండ్ గ్యాంగ్స్ తో ఫైట్ చేయడం, ఇలా చాలా పనులు చేస్తూ ఉంటారు. స్టోరీలో అజామి అనే కామునాబి ఆఫీసర్ ని కూడా మనం కలుస్తాం. ఒక ఫైట్ లో చిహిరో యాకుజా బాస్ ని కూడా పట్టుకుంటాడు.